వింటున్నారా? మరి దేవుని మహాత్ములు సారి గొప్ప ఆధిక్యతను బట్టి ప్రైజ్ కావాలి. ఎందుకు చెప్తానంటే నేను అనేక సార్లు చెప్పుకునే ఉంటాను, దేవుని సేవలో దేవుని వాక్యం చెప్పడం అంటే మీరు అనుకున్న ఆషామాషి కాదు. మనం ఎప్పుడైతే వాక్యాన్ని దేవుని అడుగుతామో సాతాను మనల్ని అక్కడి నుంచి సపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నిన్న సాయంకాలం కాలేజీలో నాకు బిజీని బట్టి నీటి నాకు అర్థం అట్లా సెంట్రల్ పాయింట్ ఆఫ్ నేను అయిపోతున్నాను ప్రతి పనికి. మా అధికారులు, మా ప్రిన్సిపల్స్, మా ఇలాంటి సార్లు చూసుకున్నారే తప్ప వాళ్ళు రేపు బస్ సంగతి వాళ్ళు మర్చిపోయారు. నేను చెప్తూనే ఉంటాను, నేను చెప్పాను సార్ నేను పాస్టర్ గారికి నాకు ఇది ప్యాషన్ కాబట్టి నేను పని చేస్తున్నాను, మీరు నాకు సాటర్డే మాత్రం సాయంకాలం తొందరగా వదిలిపెట్టండి, నేను వాక్యాన్ని ప్రిపరేషన్ చేయాలి అని అంటే ఓకే సార్ అంటారు. కానీ గమనించండి, ఒకవేళ కాలేజీలో నాకు తొందరగా వదిలిపెట్టిన ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి పోయి వంట పనిలాగా ఏదో ఒక పని వెంటబడుతూనే ఉంటుంది. ఒకవేళ ఇది కాకపోతే శరీరం మీద అటాక్ చేస్తుంది సాధారణ గుర్తుపెట్టుకోండి. వీటిని మనం జయించిన శారీరక బలహీనతను రప్పిస్తున్నది. చాలా వరకు మార్నింగ్ అయితే నేను అనుకున్న చాలా వరకు అయిపోయాను, మనసిస్తాను ఎవరు వాక్యం చెప్తే బాగుండు, నాకు ఓపిక లేదు అని ఆ మనసు మీద ఉన్నప్పుడు నాలో నేను ప్రశ్నించుకున్నాను, సజీవులే ముందు స్తుతించ మృతులు. ఎప్పుడైతే ఆ మాట నాలోకి వచ్చిందో నీకు వందనాలు, ఈ దినాన నా జీవితంలో నాకు ఇచ్చినట్టు గొప్ప ఆదరణ బట్టి వందనాలని చెప్పి నేను మీ వచ్చి రావడం అనేది సాధన మనం ఎంత చక్కగా తిరుపతిని చూస్తుంటే ఎవరో వస్తే బాగుంటుంది. గురి ప్రార్థన చేసిన తెలుసా, అవ్వా ఏదో ధైర్యంలో పడరా అని వాళ్ళు వాక్యం చెప్పేస్తారు, మీరు కూర్చొని మంచిదే కదండి, అది మంచిదే కదా, తప్ప కానీ దట్ ఈస్ నాట్ ద వే గాడ్ హ్యాస్ చోజన్ యూ. నీవు దేవుని యొక్క వాక్యం చెబుతున్నావు అంటే, దేవుని నామాన్ని స్తుతిస్తున్నావు అంటే, పాట పాడుతున్నావు అంటే అది దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు, బహుమానము. దానిని నీవు ఉపయోగించుకోవాలి, లేకపోతే చాతకానితనంగా జీవించాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే నా మనసులో ఆలోచన వచ్చిందో ప్రభువా నీ వందనాలు, నా పని నన్ను చేయి అనుకున్నప్పుడు ఈ ప్రార్థన జీవితం గురించి నన్ను నేను పరిశీలించుకున్నాను. ద మెకానికల్ లైఫ్, what you are leading is a mechanical life. Are you agree with me? మనం జీవించేది యాంత్రిక జీవితం తప్ప ఆత్మీయ జీవితం కాదు, కానేరదు, కారాదు. కానీ ఆ కాదు, కానేరదు, కాదు అని ఎందుకు కాదు అనేటువంటి ఆలోచనతో మనం ముందుకి వెళ్ళగలుగుతున్నామా? ఇదనాల మనం గమనించినప్పుడు యేసు క్రీస్తు గురించి అనేక మంది చెబుతున్నారు, కానీ ఆత్మీయంగా ఏ రకంగా ఎదగలుగుతున్న విషయం ఎవరు నొక్కి ఒక్కానించని పరిస్థితులలో మనము ఉన్నాము. ఎందుకంటే ప్రార్థన జీవితం దేవుడు చేసే కార్యాలు. మార్నింగ్ నేను అనుకున్నా మరి బింతలి పాట ప్రార్థన నేను పాట పాడితే బాగుంది మనసులో అనుకున్నాను, కానీ బింతలు చెప్పాను, నేను చెప్పలా కానీ మనసులో అనుకున్నాను ప్రార్థన మరొకసారి ధ్యానించాలనుకున్నాను. ప్రభువా మరి బింతలు వస్తే బింతలతో ఈ పాట పాడించాలి అనుకున్నా, కానీ నువ్వు రా అంతరాత్మ అంటే ఇదేంటి ఇంత రాలేదు పాట మరి పాడి చదువుకున్నాను. సరే వచ్చిన తర్వాత నేను చెప్పాను చెప్పాను, కానీ రాగానే పాట పాడుతున్నప్పుడు నా హృదయం సంతోషపడింది. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మేక్స్ us to move on this earth. దేవుని ఆత్మ ఒకేసారి దేవుని ఆత్మ ఒకటే ఉన్నది. ఆ ఆత్మ ప్రతి ఒక్కరిని ఆయన విశ్వాస ఒకే విధముగా అది మనం తెలుసుకోవాలంటే ప్రార్థన జీవితంతో అవసరం. నోటి ప్రార్థనలు అది, కానీ హృదయ శుద్ధితో ప్రార్థనలు మనము చేయగలుగుతాలి. ప్రార్థన అంటే మనం చాలా యూజువల్గా తీసుకుంటాం, క్యాజువల్గా తీసుకుంటాం. స్కూల్స్లో కొన్ని ప్రేయర్స్ చెప్తారు కదా, స్కూల్ నుంచి లేవు కదా, 1వ క్లాస్ నుంచి పొద్దున్నే స్కూల్కి వెళ్ళగానే వాళ్ళు పేరు చెప్తారు.
కొన్ని మిషనరీ స్కూల్స్ అయితే ఒక ప్రార్థన నేర్పుతారు. అదేవిధంగా మన ఇంట్లో కుటుంబ ప్రార్థనలో మన తల్లిదండ్రులు ప్రార్థన నేర్పుతారు. కాబట్టి మనకంటూ సొంత ప్రార్థన లేదు, రాదు, రాబోదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటే యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ వెన్ యూ ప్రే విత్ గాడ్. ప్రార్థన చేస్తున్నప్పుడు మీ తల్లిదండ్రులు చెప్పి ప్రార్థన చేయడం కాదు, కానీ నీకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని వక్ర మార్గంలో ఉపయోగించకుండా సక్రమైన మార్గంలో ఉపయోగించాలంటే యూ మస్ట్ హ్యావ్ ఎ టాక్. అయితే నువ్వు మాట్లాడుతూ ఉండాలి. ప్రార్థన అంటే ఇస్ అ ఫేస్ టు ఫేస్ టాకింగ్ టు గాడ్. అది ప్రార్థన అంటే నువ్వు ముఖాముఖిగా దేవునితో సంభాషిస్తున్నావు. దట్ యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్. నీకు అటువంటి విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ముందు నిన్ను నువ్వు ఏం చేసుకున్నావంటే నిన్ను నువ్వు దేవుడిని కొనియాడాలి. ఎందుకంటే నువ్వు కొనియాడుతున్నప్పుడు మాత్రమే నీ మనస్సు శరీరము దేవుడి వైపు లగ్నము చేయబడుతుంది. అంటే నీ యొక్క మనస్సు ఏకాగ్రతను. కానీ మనం ఎప్పుడు చేసిన ప్రార్థనలు పై ప్రార్థన కథల ప్రార్థన తప్ప దేవుని ఎప్పుడు స్థుతిస్తాం. ప్రార్థన చేసిన ప్రభావం వందనాలైనా ఇచ్చిన దినాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన జీవితాన్ని బట్టి వందనాలు, నువ్వు ఇచ్చిన ఈ సమస్యను బట్టి వందనాలు అని ఇప్పుడే చేస్తాను. ప్రభావ పక్కన దగ్గరికి వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, మా చుట్టాలకి ఇది వచ్చింది, మా అక్కకి ఇది వచ్చింది, మా చెల్లికి ఇది వచ్చింది, నాకే ఇది వచ్చింది ప్రభావ అంటావే తప్ప ముందు దేవుడిని స్థుతించాలన్నా ఇది మనకున్నదా? బయటకు వెళ్తున్నప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు పొద్దున్నే ఆ ఉపాధ్యాయులు కనపడడం ఏం చేస్తారు? గుడ్ మార్నింగ్ అంటారు. 55 గారు గుడ్ మార్నింగ్ అంటే తర్వాత అనుకున్న మనసులో ఈ 55 గారు మనం ప్రార్థన పడేలాగా ఒకసారి ఆలోచించాం. ప్రార్థనకు మోకరిస్తున్నావు, భాషాపడ్డం కూర్చున్నావు, మనసు మీద పడుకొని ప్రార్థన చేస్తున్నావు, నేను అడగట్లేదు. కానీ నీ ప్రార్థన జీవితం ఏ రకంగా ఉన్నది? నువ్వు ప్రార్థించేటప్పుడు నీ పెదవుల ముందు ఆయనను స్తుతించగలుగుతున్నాయా, కొనియాడగలుగుతున్నాయా? ఎందుకంటే ఎందుకు కొనియాడాలంటే ఆయన నీ దోషములను తెలుసుకుని వాటిని ఏం చేస్తున్నాడు? ఒప్పుకున్నప్పుడు వాటిని క్షమిస్తాడు. నేత్రాస జీవ కుటుంబం చాలా బలమైందండి, చాలా బలమైంది. బయటికి నోటి మాటలు రాకపోచ్చినా కానీ హృదయంలో చేసేటంత పాపం ఎక్కడ? హృదయ ఆలోచనలు బహు భయంకరమైన. కాబట్టి ఆ హృదయ ఆలోచనటువంటి దేవదేవుని సన్నిధానానికి నీవు వచ్చినప్పుడు నువ్వేం చేసుకోవాలి? ప్రక్షాళన. తెలుగు పదాలు కొన్ని పదాలు వచ్చు, కొన్ని పదాలు కొంచెం నిష్ఠూరంగా ఉంటాయి. నేను పనిచేసే కాలేజీలో నా భాష కొంతమంది చాలా హర్ట్ అవుతుంటారు. సార్ మీరు మొహం మీద మాట్లాడతారంటారు. అమ్మ దేవుడు నాకు ఇచ్చిన లాంగ్వేజ్ అంటే చెప్తారు. ఎందుకంటే దేవుడి సన్నిధానంలో వచ్చినప్పుడు ద గాడ్ విల్ టాక్ టు us డైరెక్ట్లీ. ఎప్పుడైతే స్తుతిస్తున్నావో స్తుతులలో నీ పాపము ఒప్పుకోలు నీవు చేస్తావు. ఎప్పుడైతే నీ పాపము ఒప్పుకోలు చేస్తావో ఆయన నీకు ఒక పరిశుద్ధాత్మ ఆదరణకర్తలు నేను ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఏ రకంగా ప్రార్థన చేయాలి? ఊరికే చప్పట్లు కొడతా, గెంతులేస్తా, చిందులేస్తా, ఈ చెవి నుంచి ఆలోచనగా తిరగమని దేవుడు చెప్పలేదండి. ఒకసారి చెప్పాను కదా, మద్రాసు పెద్దకొస్త చర్చి మా కాలేజీ ముందు లేదు, ముందు సర్వైవ్ ఒక్క జనాలు ఉత్పత్తులు నాకు అర్థం. ఒకసారి నేను కూర్చున్నా, లాస్ట్లో కూర్చున్నా. ఆడి దగ్గర వీడికి వెళ్తే ఆడి దగ్గర చుండి ఎక్కడికి ముందుకెళ్ళిపోయిన పాస్టర్ చేరిపోయి దేవుడు ఆత్మ వచ్చేసింది. నేను జనానికి ముందుకు వచ్చాడు. దేవుడాత్మ రావడానికి అంకలు వద్దు, ఏదైనా పడుతుందంటే ఆన్ తెప్పించుకుని గీత తెప్పించుకునేది ముందుకు వచ్చాను. జాగ్రత్త, డోంట్ ప్లే విత్ గాడ్. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ ఫైర్. యూ కెన్ ప్లే విత్ ద హ్యూమన్, బట్ యూ కెనాట్ ప్లే విత్ గాడ్. రక్షిస్ మన జీవితంలో మనం చాలాసార్లు మనం తెలియకుండానే మన ప్రార్థనలు ఆటలాడతాం దేవుడితో. కానీ సో లవింగ్ గాడ్, ఆయన ఎంత ప్రేమమయుడంటే ఆయన మన తప్పులను క్షమిస్తూ ఉంటాడే తప్ప ఆయన కోపపడేవాడు కాదు. కొన్నిసార్లు మీరు పరిశీలించుకోనండి. ఒకసారి దేవుడి సన్నిధానంలో మోకరించిన తర్వాత, వాస్తవ పడ్డ కూర్చున్న తర్వాత, ప్రభువా నేను చేసిన తప్పులు, నేను చేసిన చిన్ని పనులు నీ ప్రార్థనలో నాకు తెలియజేయకండి. యూ షో యూ వన్ బై వన్. లవింగ్ గాడ్, ప్రేమించేటువంటి దేవుడిని మనము మరి కొనియాడగలుగుతున్నామా? ఎందుకంటే మన పాపములను క్షమించేటువంటి దేవుడు, తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులను క్షమించేటువంటి దేవుడు. అలాంటి దేవుడిని మనం
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మన రాత్రి బాగా వచ్చినాయి కదండి మన గురువుల మెరుపులు. చాలామంది ఏసీలు ఆపేశారంట. కాలేజీ పంతులు ఎక్కించి చెప్పారు, సార్ గురువుల మెరుపులు ఎక్కడ ఏసీ వెళ్ళిపోతే లోనంలో మేము వెళ్ళిపోతుంది దయచేసి ఏసీలు ఆపుకున్నాం, వర్షం మాత్రం తక్కువ, ఉరుకులు మెరుపులు ఎక్కువ, నిద్ర లేదండి. నన్ను అడిగాను, మీరేం చేశారు అంటే నేను తలుపులు మూసేశాను, బయట అడగడం నాకు తెలియదు, నేను ప్రార్థన చేసుకునే కోరుకున్నాను. అంటే మన ప్రార్థన జీవితంలో కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు బాహ్య సంబంధమైన వాటి మనసు ఉంచుతాం తప్ప దేవుడు వైపు ఏకాగ్రతతో ప్రార్థన చేయము. ನೀವು ఎప్పుడైతే ఏకాగ్రతతో ప్రార్థన చేస్తారో అప్పుడే మీ ప్రార్థన దేవుడు సమాధానాన్ని ఏకాగ్రత. ఎందుకంటే యువర్ టాకింగ్ టు గాడ్, దేవుడితో మాట్లాడుతున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు? నిన్ను సృష్టించినట్టు నీ దేవదేవులతో, ఆ నీ తల్లి గర్భంలో నీకు రూపం ముందే నీకు రూపాన్ని సృష్టించినట్టు ఆ దేవదేవుడితో మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి, సర్దిద్దుకోవాలి, సక్రమంగా ఆయనను ప్రార్థన అవసరతను ప్రకారం చేసినప్పుడు గాడ్ విల్ సే ఎస్. ఒకసారి దేవుని ప్రార్థన మనం చేసినప్పుడు అంటే అవును కాక అని ఒకసారి అంటాడు, కొన్నిసార్లు అంటాడు చూద్దాం అంటాడు, కొన్నిసార్లు అంటాడు లేదు అంటాడు. కానీ అవును చూద్దాం లేదని తెలుసుకోలేని నీ ఆత్మీయ జీవితంలో నీ ముందుకి అదే దేవదేవుడు అంటే నీవు మోకరించక మునిపే దానియేలు మోకరించక ముందు ఎవరు పంపాడండి? పంపాడా? ఎందుకు పంపాడు? ఆ దానియేలు ప్రార్థన మొదలు పెట్టక ముందే దేవదూత వచ్చి ఆ ప్రార్థన ఆలకించి చేసేమన్నాడు. మధ్యాహ్నం వస్తానన్నాడా? దేవదూత వచ్చి ప్రభువా దేవా ఇలా అడుగుతున్నాడు ఏం చేయాలని అన్నాడా? వాట్ ఎవర్ మై సర్వెంట్ asks you, you do it. That is the power God has given to us. దేవదూతలకి ప్రతి ఒక్కరికి ఒక దేవదూతని, అనేక వేల మంది దేవదూతని ఆయన రక్షణగా ఉంచుతాడు, నిన్ను కాపాడుతాడు, ప్రమాదం నుంచి కాపాడే దేవుడు. అనేక దేవదూతలు నీకు వలయంగా ఉంచుతాడు. కానీ ఆ వలయంలో నీకు గురించి సమస్యలు చేయమని చెప్పి ఆ శాసించి పంపిన దూత కూడా ఉంటాడు. ఆ దూత నీ ప్రార్థనను పసిగట్టి నీ జీవితంలో మంచిని చేయాలి. మంచి చేసిన తర్వాత చెప్తాను, బాబా నువ్వు చెప్పావు కదా, నేను చేసి తుద ముట్టించుకొని వచ్చాను. మన ప్రార్థన జీవితంలో మనము చేసిన ప్రార్థనకు ఫలితాన్ని పొందగలుగుతున్నామా? ఈ ప్యాకేజ్ కాదండి. ఒకప్పుడు సెల్ ఫోన్ వచ్చిన మొదట్లో ఎవరితో మాట్లాడాలన్నా నేను తర్వాత ఫోన్ చేస్తాను పెట్టాను. ఎందుకంటే మనం మాట్లాడిన డబ్బులు పోతున్నాయి కదా, మనం మాట్లాడిన డబ్బులు కట్ అవుతాయి, వాడు మాట్లాడిన డబ్బులు కట్ అవుతాయి. కాబట్టి మొత్తము ఇప్పుడు అన్లిమిటెడ్. ఎలిమిటెడ్ ఇది అన్లిమిటెడ్. ఎంత అన్లిమిటెడ్ అంటే కళ్ళు మొక్కలు పడిపోతున్నా టికెట్ కొడతానంటారు. నేను చాలాసార్లు ఆశ్చర్యపోతున్నాను. ఈ వెహికల్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమంది వెనకాల కూర్చున్నట్టు చిన్నపిల్లలు ఉండొచ్చు, కాలేజీ పిల్లలు ఉండొచ్చు, మనిషి రాసే పిల్లలు ఉండొచ్చు, పనులు ఉండొచ్చు, బిజీగా ఉంటారు. ఒక్కరు బ్రేక్ పడితే ఏమైపోతారు మనకి తెలియదు. జాగ్రత్త. దేవుడు అటువంటి జీవితాన్ని నీకు, దేవుని నువ్వు కొనియాడాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దెన్ యు మస్ట్ గివ్ సప్లికేషన్స్. విన్నపం ముందు ఆయన స్థితించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు నిర్ణయించుకుంటున్నావా ఇంత చేసిన తండ్రివి నా జీవితంలో ఇది లోటు, ఆ లోటుని సరిదిద్దు, చక్కదిద్దు, నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చుకున్నప్పుడు ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన చేస్తావో చేసినప్పుడు దేవుడు మిగుల సంతోషం. ఎప్పుడైనా సరే దేవుడిని సంతోషపడేటప్పుడు మనం ఏం చేసామా? మనం చెయ్యం. కానీ దేవుడిని ప్రార్థన ద్వారా సంతోషపెట్టండి. ఫిజికల్గా ఎలాగో లేదు, స్పిరిచువల్గా ఆయన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే విన్నపాలు చెప్తున్నప్పుడు మన కోరికలే కాదండి,
సంపూర్ణ భక్తితో మాన్యతతో ఆయన మనము ప్రార్థించినప్పుడు దేవదేవుడు పరలోకమందున్న తండ్రి సమస్తం మనకు అనుగ్రహిస్తాడు. ఆ విషయంలో ఎంతవరకు మరి మీలో మనలో విశ్వాసంతో ముందుకి అత్యవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, ప్రతిరోజు ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడెప్పుడు చేయాలని అంటారు, ఎప్పుడైనా చేయొచ్చు అన్నాం కదని ప్రతిదానికి చదువుకుండా స్తోత్రం అన్న స్తోత్రం అయిపోతుంది. ప్రార్థన అవసరతను బట్టి నీవు స్తుతించాలి, గుణపరచాలి, మహిమపరచాలి, ముందుకు సాగాలి. టైం పంచువాలిటీ అండి. కొంతమంది నేను గమనిస్తా, సార్ మీరు ప్రార్థన చేస్తుంటే నేను టైం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను అంటే అలారం మాకు అయిపోతుంది. అలారం ప్రార్థన నిజమైన ప్రార్థన. టైం పంచువాలిటీ, ఐ వెరీ పర్ఫెక్ట్ పంచువాలిటీ ఇన్ ఎవ్రీథింగ్ అన్నాడు. వాడు ప్రేయర్ అడిగాడు అతను అడిగితే ధైర్యం లేదు. I keep my alarm on time. I'll kneel down. When the time is over, the alarm will come. Then I'll get it. Then I said, you go to that. వాడు ఇంత చక్కగా చెప్పాడు. నేను ప్రార్థన ఎలా చేస్తాను అనుకున్నాను బ్రదర్, టైం పెడతాను, టైం ప్రకారం 20 నిమిషాలంటే 30 నిమిషాలంటే మోకాళ్ళు ఎప్పుడుతున్నా వాళ్ళతో కూడా అలా మౌనంగా తెలుస్తుందాను ప్రార్థన చేస్తుంటాను. ఎప్పుడైతే ఆ 25 నిమిషాలు అయిపోయిందో అలారం మోగింది, మోగగానే నేను లేచిపోతానంటే నువ్వు వెళ్ళిపోరా, నరకానికి వెళ్ళిపోరాలండి. ప్రార్థన నీ జీవితాన్ని బట్టి, నీ ఆలోచనలను బట్టి, నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీ వ్యక్తిత్వ వికాసాన్ని బట్టి, నీ ఉన్నటువంటి వయసును బట్టి నువ్వు ప్రార్థన చేస్తావు. అది 1 నిమిషం అవ్వచ్చు, 30 నిమిషాలు అవ్వచ్చు, 60 నిమిషాలు అవ్వచ్చు, కానీ అది నీ వ్యక్తిత్వం, నీ వ్యక్తిగతమైనటువంటి ఇది దేవుడితో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి ఏర్పాటు జరుగుతుంది. అంతేకాని ప్రార్థన చెప్పి చాలా మరి ఈ క్రైస్తవ కుటుంబాలు కొన్నిసార్లు కంప్లైంట్ చేస్తుందండి. మాకు పాస్టర్ కదా అవునా వచ్చి భర్తకు దగ్గర భార్య వచ్చి ఉంటారు, చూడండి సార్ మా ఆయన మంచి ఏదైనా ఉండాలనుకున్నప్పుడు సాయం చేయాల్సి వస్తే అప్పటికప్పుడు ప్రార్థన చెప్పేసి గదిలో చెప్పి మోకరి చేస్తారండి. అన్ని వాసన దొంకలంటే పోలీసు వస్తారండి. ప్రార్థన. ఇంకొంతమంది అంటారు, సార్ మా ఆవిడ కష్టపడి వస్తానండి, మనం చూడగా అప్పుడుదాకా చక్కగా టీవీలు చూసుకుంటుంది, ఎఫ్ఎంలు పెట్టుకుంటుంది, బ్లూటూత్లు పెట్టుకొని చిందులు వేస్తూ ఉంటుంది, కానీ మనం చూడగానే నీరసం అని చెప్పేసి మంచం మీద పడిపోద్ది. ఒకవేళ మంచం మీద ఎందుకు పడుకున్న టైం అంటే మోకరింగ్ చేసి ప్రస్తుతం గంట పట్టుకుంటుంది. నా పరిస్థితి డోంట్ ప్లే విత్ ఎ గాడ్, యు కెనాట్ స్టాండ్ వెన్ హి స్టార్ట్ ప్లేయింగ్ యువర్. జీవితంలో మనం గుర్తించాల్సింది దేవునితో మనము ఆటలాడవద్దు. ఆయన ఆటలాడడం మొదలైతే మనమంతా ఇసుక రేణువులలో ఒక రేణు ఉందని మరి జీవితం మనది. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒళ్ళు మరి ఆ మనస్సు నీ యొక్క శరీరము నీవు భద్రము చేసుకొని నీవు ఏకాగ్రతతో దేవుని ప్రార్థించు. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సేయింగ్ నో. ఋషులతో ప్రార్థన చేస్తే, ఏకాగ్రతతో ప్రార్థన చేస్తే, ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో నీవు ఆత్మకర్త నీలో ఉండి ప్రార్థన చేస్తే the God will definitely bless you. Because he is the one who created the whole creation. కలుగును గాకనగానే సృష్టి కలిగించిన దేవుడు నీ జీవితంలో వచ్చేటువంటి ఆ చిన్న వృద్ధుడికి నీ సరిదిద్దలేదా? తప్పక సరిదిద్దలేదు. అయితే నీ ప్రార్థన విన్నపములు ఏ రకంగా ఉన్నాయి? ఎందుకంటే ఎక్కడ ప్రార్థించాలంటే ప్రతి చోట ప్రార్థించాలి. కొంతమంది భక్తున్నారు, పేరు చెప్పకూడదు, టీ తాగిన కూడా ప్రార్థన అంటారు. టీ తాగిన తర్వాత అదే తాగిన ప్రార్థన చేసిన నోరుతోనే వచ్చేస్తారు. భగవద్గీతలాగా అంటారు కదా. జాగ్రత్త. దేవుడు నీ నోరు ఇచ్చింది దుర్భాషాలను కాదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన నోరుని ఆయన నామానికి మహిమ తీసుకున్నట్టు చేశాడు. చేసిన దాంట్లో మన కాన్ఫిడెన్స్ వచ్చాడు, విజయవాడ నుంచి ఒక పూర్వకి మాట్లాడుకోవాలి. కానీ వాడు ఎంత అబ్జర్వ్ చేస్తాడంటే చెప్పాలనుకుంటాడు, రాయాలనుకుంటాడు, చదువు. చూసినప్పుడు నా మనసు ఎంతో బాధపడింది. అన్నీ ఇచ్చిన నేను ఏమి చేయగలుగుతున్నాను. ఇది ముస్లిం. ఫ్రైడే వచ్చింది, ఇక్కడ పని ఆపేశాడు, దగ్గర ఉన్న నమాజ్కి వెళ్ళాడు, ప్రార్థన చేసుకొచ్చాడు.
నువ్వు ఎవరు? ముస్లిం సహోదరుడు నోరు లేదు, మాట్లాడటానికి నోరు రాదు, మగవాడు. కానీ శుక్రవారం తెలుసుకొని ఈ ఊరు కొత్త విజయానికి వచ్చి పనిచేయడం మా గారికి. కానీ శుక్రవారం అనగానే నమాజ్కి వెళ్ళాలి, దేవుని ప్రార్థించాలని వెళ్ళి పనాపురం వచ్చాడు. మనం ఎప్పుడైనా సరే పనాపురం వస్తానే పరిశీలించుకున్నాం ఒకసారి. ఎప్పుడైనా పరామర్శం వస్తాం, ప్రభావం నన్ను క్షమించు, ఈ భయం తర్వాత వస్తాను. దేవుడు నీకు 24 గంటలు శ్రమించినప్పుడు ఎన్ని నిమిషాలు దేవుని నువ్వు స్థుతించగలుగుతున్నావు, ఎన్ని నిమిషాలు నువ్వు దేవుడిని విన్నవించుకోగలుగుతున్నావు, ఎన్ని నిమిషాలు నువ్వు ఆత్మీయతను ఎదగలుగుతున్నావు, ఎన్ని నిమిషాలు ఆయన ప్రజెన్స్ ని నువ్వు పొందగలుగుతున్నావు. దట్ ఇస్ ద ప్రేయర్. అటువంటి ప్రార్థనా జీవితం మనలో ఉంటే నెవర్ ఫియర్ ఎనీథింగ్. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో అనేక ఒడిదుడుకులు వస్తాయి, క్రైస్తవ జీవితంలో అనేక ఒడిదుడుకులు వస్తాయి. కానీ ఆ అనేక ఒడిదుడుకులు మనల్ని గొప్ప పాటల్లో మన జీవితాన్ని మార్చగలిగిన దేవాదేవుని హస్తాలను మనము ఉన్నాము. ఎల్లవేళ మరి మనకు అర్థం సమస్యలు చెప్పమంటారా? మనం ప్రార్థన చేస్తే మన గురించి ఎవరు చేస్తారు? ప్రార్థన మన గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రభువు మన గురించి జ్ఞాపక ప్రార్థనలు ఆయన చేస్తున్నారు ప్రతి ఒక్కరి గురించి. మన పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మన చేత ప్రార్థన చేసినప్పుడు తండ్రి తన కుమారుని చిత్తం నెరవేరినట్లు ఆయన ప్రార్థనను అంగీకరించి సమాధానము కలుగా. కాబట్టి ఇంత గొప్ప దేవుని మనం కలిగి కూడా మనం ఎక్కడ ప్రార్థిస్తాం? ప్రతి చోట ప్రార్థన చేయాలి. అయితే ప్రతి చోట సొంత ప్రార్థన చేయడం మంచిది. ఎందుకంటే నీ యొక్క కుటుంబ ప్రార్థన చిన్నప్పుడు కుటుంబం చేస్తున్నాను. నా చిన్నప్పుడు అందరూ కూర్చోబెట్టాం, మిస్సెస్ కూర్చోబెట్టారు, పిల్లలందరూ కూర్చోబెట్టి ఒక పాట, ఇప్పుడు అదే పాట పాడతారు. మీకు 30 ఏళ్ళు దాటినా కూడా అయ్యే పాటలు పాడతారు. ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేర్పింది కదా, ఆ పాట ఇప్పుడు కూడా అయ్యే పాడతారు ప్రేరణ. కానీ నాకు నవ్వొస్తా ఉంటుంది. అంటే దీనికి నో ఇంప్రూవ్మెంట్. సారీ టు సే దట్. అంటే నీ ఎల్కేజీలో ఏ పాట వేసుకున్నావు, పిహెచ్డీలో కూడా అదే పాట, మార్పు లేదు. జాగ్రత్త. నీ వయసుతో పాటు నీ ప్రార్థన జీవితం. అందుకే కుటుంబ ప్రార్థన నుంచి నీకు ఇండివిజువల్ ప్రార్థన వచ్చినప్పుడు యూ మస్ట్ డెవలప్ యువర్ సెల్ఫ్. అనేక మంది క్రైస్తవులకు నేను చెప్పే ఉచితాలు ఏమంటే ఇంగ్లీష్ రావట్లేదంటే పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ బైబిల్ చదవమంటారు. ఎందుకు ఇస్తాను? ఇంగ్లీషు బైబిల్ చదివితే ఆటోమేటిక్ ఇంగ్లీషు ఓల్డ్ ఇంగ్లీష్ చదవడానికి ఓల్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ చదవడానికి కింగ్ జేమ్స్ వర్షన్ చదివితే వాడు గుణసం ఇంగ్లీష్ కూడా బాగుంది. మోడర్న్ ఇంగ్లీష్ బైబిల్ చదవమంటారు. ఎందుకు? ఆ మోడర్న్ ఇంగ్లీష్ బైబిల్ చదువుతుంటే అనేక పదాలు నీ జీవితంలో అలవాటు అయిపోతాయి. నువ్వు వాడుతున్నప్పుడు ఇతరులు and I'm talking with others, those are coming to my college. They wonder like anything because I'm a theologian. I can use only theological words. They are stories sometimes. Why? Because I used to read the Bible every day. ప్రతిరోజు నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఇంగ్లీష్లో చదువుతాను, తెలుగులో చదువుతాను, ఇంకా హిందీలో కూడా అప్పుడప్పుడు నేను భాష మర్చిపోకూడదు. అంటే నీవు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ పాటించడం ద్వారా నీ జీవితంలో వికసింప. కాబట్టి ఒంటరి ప్రార్థనలు చేసినప్పుడు నీ అవసరాలు, నీ పర్సనల్, నీ దేవునికి ప్రార్థన చేయాలి. రెండోది విసుగగా ప్రార్థన చేయాలి. కానీ మనకు అది లేదండి. మనకు లేని జబ్బు లేని ఏంటంటే ఇదే. ఒకసారి అవసరం ప్రార్థన చేస్తున్నాము, మర్చిపోతాం, వదిలేస్తాం. కానీ విసుగగా ఒక తల్లిదండ్రులు అన్నింటికి ఇస్తారండి. ఒకసారి ఏం చేస్తారు, మాట చేసినప్పుడు తప్పదని ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు, మా పిల్లలు బండి కావాలంటారు. వీడికి లైసెన్స్ వయసు రాదు, కానీ ఇంకేం కావాలి, బండి కావాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు, అలా ఇలా ఇలా అలా కలిసి ఎప్పుడైతే వాడు మేజర్ అయ్యాడు అప్పుడు బండిస్తారు. ఎందుకని? వాడు మేజర్ అయ్యాడు, తోలేరు వయసు వచ్చింది కాబట్టి బండి ఇచ్చిన ఇబ్బంది. అదే మేజర్ కనిపిస్తాడా? అలాగే కొన్ని ప్రార్థన మనం చేసినప్పుడు దేవుని దృష్టిలో అది అవసరం కాదప్పుడు. కాబట్టి నువ్వు అడుగుతూ ఉండగా ఏం చేస్తాడు, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి నీ అవసరతను తీర్చే అంటే ప్రార్థన.
ప్రార్థన అంటే ఏదో పర్వతం ముందు మాత్రమే అని చెప్పేసి అనుకున్నాం కాదు. ఉదయం ప్రార్థన చేయొచ్చు, మధ్యాహ్నం ప్రార్థన చేయొచ్చు, ప్రతిదినం ప్రార్థన చేయొచ్చు. నేను బండి ఎక్కగానే ముందు చిన్న పాట పాడుకున్నాను మనసులో. సెకండ్ కాకపోయినా దేవుడు పాట పాడుకుని అంతేగాని చెవులు కట్టుకున్నదండి. చెవులు ఇంకా బయలుదేరి వెళ్తే వెళ్ళిపోతుంది. కాబట్టి మనం చేసే ప్రతి పనిలోనూ దేవుని యొక్క సంరక్షణ ఉన్నదనేది మనం గమనించాలంటే ప్రార్థన జీవితంతో అవసరం. ప్రార్థన ఏం చేయాలి అని చెప్పండి. ప్రార్థన ఏం చేయాలి ఎవరైనా చెప్పాలి. చాలా క్రైస్తవులు, పుట్టు క్రైస్తవులు ఉన్నారు, పరిశుద్ధ క్రైస్తవులు ఉన్నారు, అపరిశుద్ధ క్రైస్తవులు ఉన్నారు, అందరూ అన్ని క్రైస్తవులు ఉన్నారు కదా. ప్రార్థన ఏం చేయాలి? మన సహజంగా మనం చేసే ప్రార్థనకి సొంత ప్రార్థన చేస్తాం. సొంత ప్రార్థన ఎప్పుడు నేను అభివృద్ధి చెందాలి, నాకు 77 వచ్చినా 87 వచ్చినా 27 నాకు ఉండాలి, చెక్కులు పరిగెత్తని ప్రార్థన చేస్తావు. దీనికి ఆయుష్యంగా పెద్ద మూలకాలు దొరికాయి కదా, అంతకాలం సభ్యుల దగ్గర ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన బైబిల్లోనే కొన్ని చేస్తాం, పరిశుద్ధ గ్రంథంలో తీసుకుంటాం. ప్రార్థన స్తుతి ప్రార్థన చేయాలి. తర్వాత విన్నపాన్ని నీవు చెల్లించాలి, ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ విన్నపాలతో పాటు ఇతరుల గురించి నీవు ప్రార్థన చేయాలి. నీ చుట్టుపక్కల నువ్వు అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్లో ఉన్న వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నావా? పేరున చేయలేకపోవచ్చు. నీతో పాటు అక్కడ గృహ సముదాయంలో ఉన్న వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. నీ సొసైటీ గురించి ప్రార్థన చేయాలి, నీ అధికారుల గురించి ప్రార్థన చేయాలి, దేశం గురించి నువ్వు ప్రార్థన చేయాలి. అంటే నాకే వస్తే నామమాత్రమే ప్రార్థన కాదు, హృదయ శుద్ధితో నేను ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనను ఆలకించి జవాబుని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎటువంటి ప్రార్థన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఎందుకంటే ప్రార్థన చేయడానికి నియమాలు ఏం లేవండి. దేవుని మహాత్మను బట్టి మనకు నియమాలు ఉన్నాయా? మిగతా విశ్వాస కొంతమంది రిలీజియస్ ప్రార్థన చేయాలన్నా, వారి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకోవాలన్నా దేవుని నిబంధనలు స్నానం చేయాలి, చేతులు కాలు కడుక్కోవాలి, ఇంకా మోకరించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకోవడానికి చాలా ఇష్టం. కానీ అటువంటి ఇష్టం మనకి దేవుడు ఏమన్నా ఆయన ఇచ్చింది ఏంటంటే హృదయ శుద్ధితో ప్రార్థన చేయాలి. అటువంటి హృదయ శుద్ధి మన జీవితాల్లో మనకు ఉన్నదా? ఎందుకంటే దేవుడిని యొక్క ప్రార్థన చేస్తుంటే మన హృదయంలో నుంచి రావాలి తప్ప నోటి పెదవులతో రాకూడదు. అనేకులు పరలోక ప్రార్థన అవసరం అంటారు, కానీ పరలోక ప్రార్థన ఈ ప్రార్థనంతరం చేయడం ద్వారా సమస్తాన్ని అది ఇమిడి ఉన్నది. పరలోక ప్రార్థన ఒకసారి గమనించండి. దేవుడు చెప్పిన పరలోక ప్రార్థన గురించి చెప్తాను. మనం చేసే ప్రార్థన అంతా ఒక ఎత్తు అయితే పరలోక ప్రార్థన దిస్ కాల్ కంక్లూషన్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అండి. ప్రోగ్రామ్ ఎంత బాగా జరిగినా ఆఖరిలో చెప్పేటువంటి ఆ యొక్క ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఆ యొక్క కార్యక్రమానికి హైలైట్ ఉంది. అలాగే మన ప్రార్థన ఎంత చక్కగా చేసినా ఏం చేసినా ఆ పరలోక ప్రార్థనే ఆఖరికి ఏం చేస్తుంది, ముగింపులో ఫలితాలను మనకు మన జీవితం ప్రార్థన జీవితం కలపట్టేస్తున్నాం పరిశుద్ధులు కాదు, కలపట్టేస్తున్నాం పరిశుద్ధులు కాదు, హల్లెలూయా స్తోత్రం అంతా పరిశుద్ధులు కాదు, హల్లెలూయా స్తోత్రం మాత్రం నా పరిశుద్ధులు. నీ హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు యూ సీ యూ యాజ్ యూ యువర్సెల్ఫ్, నాట్ బై అదర్స్. కానీ మనం మన జీవితాన్ని చేస్తే ఇతరులను పోల్చుకుంటాం. ఎవరో చేసి ప్రార్థన అర్పించుకొని అకౌంట్లు పెట్టుకొని యూట్యూబ్లు పెట్టుకొని ఇంత మాత్రాన నువ్వు భ్రష్టత్వానికి వెళ్తావు తప్ప ఆత్మీయతలో కలగవు. నేను చెప్పిన వారు ఎవరు చెప్పండి? దైవం చెప్పేదంటే నా వాక్యం నుండి నా ప్రార్థన నుండి మీకు స్వస్థలు వస్తాయి. కానీ తప్పు. నీకు ఆ దైవం చెప్పే ప్రార్థన నేను చెప్తే నువ్వు చేస్తే కాదు. నీకు నీవు దేవునితో మాట్లాడుతున్నాడు, నీకు నువ్వు దేవునితో సంభాషించినప్పుడు, నీకు నువ్వు హృదయశుద్ధితో దేవుని శుద్ధించి మహింపరిచి విన్నపాలను ఆయన సన్నిధానంలో నీవు గోజాడినప్పుడు. అన్న 5 సంవత్సరాలు గోజాడిందంటే అన్న చాలా సంవత్సరాలు కదా. అన్నా పెళ్ళిన్నా భర్త అన్నాడు, అమ్మా నాకంటే నీకు ఎక్కువ కుమారులు ఎక్కువ అన్నాడు. కానీ ఏమన్నది? ఏమల్లా మౌనంగా దేవస్థానంలో వచ్చి, ఇదిగో నా సహోదరి బిడ్డలతో చక్కగా నీ దేవాలయానికి వస్తుంది, నేను రావాలి. ఎప్పుడు రావాలి? నీవు నాకు కుమారుణ్ణి అనుగ్రహించు,
నాకు ఇచ్చిన కుమారుని నేను నీకు దత్తత ఇచ్చేస్తాను. అందుకు నాకు అంతకుముందు ప్రార్థన చేసుకుంటూ, కానీ దేవుడు ఎప్పుడు ప్రార్థనలు ఇచ్చాడు? మీరు సరిగ్గా ఆలోచిస్తే ముందు ప్రార్థనలు అనేక సంవత్సరాలు వచ్చింది దేవాలయం, సంవత్సరం, కానీ దేవుడు ప్రార్థన ఆలకించాడు, కానీ సమాధానం ఇవ్వాల. ఎప్పుడు ఇచ్చాడంటే, నేను నా బిడ్డని ఒక యోధా స్త్రీగా నాకు బిడ్డను పుట్టడం ఇది కాబట్టి నువ్వు నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను తిరిగి నీకు వచ్చి దేవాలయంలో వదిలిపెడతా. కానీ ఆ యొక్క అన్న జీవితాన్ని గమనిస్తున్నప్పుడు లేక పుట్టిన బిడ్డని 5 సంవత్సరాలు కూడా నిడుకోకుండా పాలు తాగేటువంటి మరి ఆ ఉప్పు పాలు తాగేటువంటి ప్రాయంలో తిరిగి తీసుకొచ్చి దేవుని సన్నిధానంలో విడిచిపెట్టడం ఇట్ ఈస్ నాట్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. Have you ever observed, have seen, have read the Bible wholeheartedly? హృదయశుద్ధితో మీరు వాక్యాన్ని చదివితే వాక్యం మనతో మాట్లాడుతుంది. నేను అనేక సార్లు అన్న విషయం గమనించాడు, నేను ఆశ్చర్యపోతాను. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. లేక పుట్టిన బిడ్డను మాట చెప్పింది, నేను తిరిగి నీవు నాకు ఇచ్చిన బిడ్డను నేను నీకు వచ్చి సమర్పిస్తాను. సమర్పించినప్పుడు ఇంటికి వెళ్ళిపోయిందండి. 12 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడా ఆ బిడ్డ అవసరం ఏమని చెప్పి బట్టలు కుట్టి చేతుతో అల్లి అన్నీ అంటే 5వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఆ బిడ్డని ఎంత చక్కగా ఇచ్చిందండి. అయ్యా నువ్వు నా దగ్గర ఉండవు, నువ్వు దేవుని యాజకుడి దగ్గరికి వెళ్ళిపోతావు. ఆ యాజకుడు చెప్పిన మాట నీవు విను, ఆయన చెప్పినట్టుగా నువ్వు ఉండు. నువ్వు ఉంటే దేవుడు, దట్ ఈస్ ద రీజన్. దైవజనులకు లేని ఆధిక్యత ఎవరికి వచ్చిందండి? ఎందుకు వచ్చింది? సమూయేలు దేవుడితో సంభాషిస్తున్నాడు. దట్ ఈస్ ద గిఫ్ట్ గాడ్ హస్ గివెన్ టు us. కాబట్టి కొన్ని ప్రార్థనలు వడంబడిక మనము చేసినప్పుడు మాత్రమే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ వడంబడిక ఏమైందో తెలియాలంటే నువ్వు ప్రార్థనలో అనుకోగలిగి, విధేయత కలిగి, వెలుకోగలిగి వెళ్ళవాలి. నువ్వు ప్రార్థన చేస్తాను వెళ్తున్నప్పుడు గదిలో వెళ్ళినప్పుడు నీ భర్తని నీ భార్యను చెప్పు, నువ్వు ప్రార్థన చేసుకుంటే వెళ్తున్నావు. అంతేగాని కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, అప్పుడు సెల్ ఓపెన్ చేసి చూసుకుంటున్నారు. ఆ ప్రార్థన ఎక్కడే పోతాయి, పక్కన సెల్ ఉండాలి, పక్కన ప్రార్థన ఉండాలి. ప్రార్థనలో వాళ్ళు అప్పుడప్పుడు సెల్లో చూస్తుండాలి. ఏమంటే టైం అంటారు, నువ్వు టైం చూస్తే ఇంకెందుకు నీ టైం ఎప్పుడో పోయింది. దేవుడితో సంభాషించాలనుకుంటే వాక్యం చదువుకున్న కాదు, ప్రార్థన జీవితం. ప్రార్థన జీవితం ఈ జీవితంలో అనేక అద్భుతాలను ఆయన చేస్తారు. అటువంటి జీవితాన్ని, అటువంటి మనస్సుని, అటువంటి నడిపికను దేవుడు కనిపించుకుంటారు. దేవుడు చిన్న వాక్యం